హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి వీడియోలో మనం టిఫిన్ అయిపోయేంత వరకు చూసాం కదా. ఈవినింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా వారికి అయితే టీ పెట్టించేసా. ఆయన టీ తాగి ఇంకా బాక్స్ అయితే మార్నింగే పెట్టేసినాను. ఇంకా ఆయన బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నాము. ఇక 12:30కి బాబుని అయితే తీసుకొచ్చేసాను అనమాట. చిన్న ఆయనకి స్కూల్ ఉంది, పెద్ద ఆయనకి అయితే హాలిడేస్. ఇక నేను ఉల్లిపాయలు కట్ చేసి నేనేం చెప్పా అంటే చపాతీ పకోడీ కర్రీ చేస్తా అన్నాను. సరే అని చెప్పేసారు పిల్లలు. సరే అని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా. కొంచెం తాలింపు గింజలు వేసి ఉల్లిపాయలు వేసాను. ఇక్కడ చపాతీ కోసం కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, వాటర్ వేసి నానబెట్టేస్తున్న చపాతీ పిండి. 1 by 1 చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ పని భారం అనిపించదు. స్లో అయినా నేను మరీ అంత ఫాస్ట్ ఏమీ చేయను, అన్ని పనులు స్లోగానే చేసుకుంటా, కానీ 1 by 1 చేసుకుంటాను. ఇక్కడ నేనైతే ఇంకా ఈరోజు ఈ టిఫిన్ పెట్టాను కదా, మళ్ళీ రేపటి కోసం ఇడ్లీ రవ్వ, దోసపిండి అయితే నానబెట్టేసుకుంటున్నా. ఇక్కడ అంట్లన్నీ అయితే కడిగేసుకున్నాను అనమాట 1 by 1. ఇక్కడ నేనేం చేస్తున్నా, ఇలా చూసారా, ఎక్కువ పెట్టట్లేదు కానీ కొంచెం క్వాంటిటీ పెంచుతున్నా చపాతీ రెడీ చేసుకుంటూ. అలాగే మళ్ళీ ఏంటంటే పిల్లలు నిద్రపోతారని చెప్పేసి దోసపిండి ముందే పట్టేసుకుంటున్నా. మళ్ళీ నిద్రపోయిన తర్వాత మిక్సీ సౌండ్ అయితే బాగుంటుంది కదా, అందుకనేసి ఇంకా ఎక్కువ కాదు కానీ కొంచెం క్వాంటిటీ పెంచుతున్నా. మరి ఒకేసారి పెంచినాను అనుకోండి, అక్కడ మిగిలిపోయినాయి అనుకోండి టిఫిన్స్ అంతా మనకే కదా లాస్. అలా టైం వేస్ట్, ఇలాగా మన శ్రమ, ఇటు మనీ వేస్ట్, ఇట్లా ఫుడ్ వేస్ట్ అంతా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం క్వాంటిటీ పెంచాను, ఎక్కువ ఏం పెంచలేదు. ఇక నేను ఉల్లిపాయలు వేగిపోయినాయి చూసారా, తాలింపు గింజలు వేసి తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేగే లోపల నేనేం చేశాను, టమాటా కట్ చేసుకున్నాను. అప్పటికప్పుడు అట్లా అయిపోతుంది అనమాట. లేదు అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకొని చేయడం అంటే నాతోని అవ్వదు. ఇలా 1 by 1 చేసుకుంటుంటే అయిపోతుంది పని. ఇక నేనేం చేస్తున్నా, ఇంకా టమాటా మగ్గే వరకు కొంచెం సాల్ట్, పసుపు వేసాను. ఇవి మగ్గిన తర్వాత కొంచెం కారం వేసాను. పిల్లల కోసం చేస్తున్నా కదా, మరీ ఎక్కువ స్పైసీగా ఏం చేయను, కొంచెం నార్మల్గానే చేస్తాను. ఇవన్నీ వేగిపోయినాయి, పచ్చివాసన పోయింది, కారం పోయిన తర్వాత ఇలా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా. ఇక నేనేం చేస్తున్నా, కొంచెం వాటర్ వేసాను. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే కొంచెం వేసి కలిపి కొంచెం ఉడికిన తర్వాత నేనేం చేస్తున్నా, పకోడీ అనేది ఇందులో వేసేసాలి. సింపుల్గా అయిపోతుంది పకోడీ కర్రీ. కాకపోతే రైస్లోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, 2 విధాలుగా బాగుంటుంది. ఇక్కడ కొంచెమే ఉంది, అందుకనేసి కొంచెం తోడుగా కొంచెం టమాటా, ఉల్లిపాయ ఇంత అయితే కర్రీ ఒక పూటకే కదా పిల్లలు ఇద్దరికే. నేనైతే నైట్ అన్నం తిన్నాను, చపాతీ తినద్దు అనుకుంటున్నా, లావ్ అవుతున్నాను అనేసి తినద్దని జావ తాగేద్దాం అనుకున్నాను. ఇంకా నేనైతే పకోడీ కర్రీ చేసి పిల్లలకైతే చపాతీ పకోడీ కర్రీ అయితే రెడీ చేసేసా. సింపుల్గానే ఉంటుంది, పెద్ద శ్రమ ఏం అనిపించదు. చూసారా, ఇంకా ఒక పూట కంటే 2 ఉల్లిపాయలు, 1 టమాటా వేసి కొంచెం పకోడీ వేస్తే అయిపోతుంది కర్రీ. వీళ్ళిద్దరికైతే సరే 2 చపాతీ చేశాను. ఒకవేళ పిండి ఎక్స్ట్రా ఉందనుకోండి, కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, మళ్ళీ మార్నింగ్ చేసుకోవచ్చు. అదే చపాతీలు ఎక్కువ క్వాంటిటీ చేసామనుకోండి, మార్నింగ్ తినడానికి తినరు పిల్లలు. అందుకనేసి మనకి ఎంత అయితే అవసరం అనుకుంటేనే అంత కలిపి నా చపాతీ దిద్ది వేసేస్తాను, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మనము పిల్లల్ని ఎంత చూసుకున్నా సరే, ఏదైనా ఒక చిన్న పొరపాటు ఏమైనా చేసిండ్రు అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు, మనల్ని చేతగానప్పుడు పిల్లల్ని కండం ఎందుకంటారు. అది ఏమంటారు, 1 year మొత్తం మంచిగా చూసుకున్నా సరే, ఒక్కరోజు ఒక్క నిమిషం ఏదైనా వాళ్ళు ఏదో మిస్టేక్, లేకపోతే ఏదైనా కొట్టుకున్నా, లేకపోతే ఏదైనా కింద పడినా సరే, ఇన్ని రోజులు చూసుకున్నది మొత్తం గాలిలో కలిసిపోతుంది. టక్కున అట్లా అంటారు. ఎవరికైనా సరే కదా, అవునా కాదా అంటే, పెద్దవాళ్ళు ఉన్నా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, చిన్న విషయాలకు కూడా తొందరగా సీరియస్ అవుతాయి. అదే పొగడడానికైతే అంత ఈజీగా నోరు రాదు, ఏదైనా అనడానికైతే టక్కున నోరు వచ్చేస్తుంది ఎవరికైనా సరే. ఇంకా నేనైతే జావ పిండి, మల్టీగ్రెయిన్ జావ, ఇది అన్ని రకాల రాగులు, పెసలు, మినుములు అన్నీ కలిపిన జావ అనమాట. ఇక్కడ మా వారు వచ్చేసారు ఆఫీస్ నుంచి. వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి ఇంకా మా వారు, నేనైతే జావ తాగేస్తున్నా. బాదం అయితే నేను తినట్లేదు, మా ఆయన కోసం కొంచెం ఫ్రై చేసి ఇస్తున్నా. లేదు ఎప్పుడైనా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద బాదం ఇచ్చేటప్పుడు అయితే నైట్ నానబెట్టేస్తాను. ఇక్కడ నైట్ డిన్నర్లోకి ఇక బాదం కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ మంట పెట్టట్లే, లో మంట పెట్టేసి ఫ్రై చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. అవునా కాదా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా అవుతుంది, ఎవరింట్లో అయినా అది సహజంగా అవుతుంది అనమాట. ఎన్ని రోజులు బాగా చూసుకున్నా సరే, ఏదైనా చిన్న విషయం కింద పడ్డా, లేదంటే వాళ్ళకి ఏమన్నా దెబ్బలు ఇట్లా అయిన అనుకో, పిల్లల్ని చూసుకోవడం చేత కాదని టక్కున ఒక మాటతో మొత్తం ఉసుకాకి అయిపోతుంది. ఎన్ని రోజులు బాగా చూసుకున్నా సరే, అలాంటి సిచ్యువేషన్, అలాంటి మాట అంటే ప్రతి మదరు ఫేస్ చేయాల్సిందే ఆ విషయంలో. అంటే ఇంట్లో వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా అట్లే చూస్తారనమాట, చూసే చూపులు భరించలేము. ఇక నేనేం చేస్తున్నా, బెల్లం నేనైతే మా వారికి అయితే
సాల్ట్ వేసి ఇచ్చేసాను. నాకైతే స్వీట్ బెల్లం వేసుకొని తాగేస్తున్న జావా. నైట్ అయిపోయింది. మార్నింగ్ లేయంగానే ఇంకా టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేయాలి. లేయంగానే ఇంకా స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసి స్నానానికి వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడే హెడ్ బాత్ చేసేసా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ పెట్టండి. మర్చిపోకండి ఇంకా ఎలాంటి వీడియోలు పోస్ట్ చేయాలా అనేది కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.